ఏరా దున్నపోతులా పెరిగా. మీ అన్నయ్యని ఎవరినైనా లవ్ చేయమని చెప్పొచ్చుగా. నన్ను దున్నపోతు అంటాం ఏం బాగాలేదమ్మా. సరేలేరా గాడిద. అలా అన్న పద్ధతిగా ఉంది. ఇదిగో అన్నయ్య ఏ అమ్మాయి వెనకాల తిరగట్లేదు గాని అన్నయ్య వెనకాల మాత్రం ఒక అమ్మాయి తిరుగుతుందమ్మా. ఎవర్రా అమ్మాయి? ఎలా ఉంటుంది? ఆ అమ్మాయిలా ఉంటది. క్లెన్సింగ్ ఏజెంట్. అమ్మా అమ్మమ్మ ఆ అమ్మాయిలా కాదు అమ్మాయి. ఎలా ఉంది? చాలా బాగుందిరా. ఆ కళ్ళు, ఆ ముక్కు, అందం. ఓ ఈ అమ్మాయి రా మీ వదిన. రే నేను డిసైడ్ అయిపోయా. అక్క ఈ ఫేస్ వాష్ చూడు. ఏంటిది? వద్దురా, ఈ పిల్ల వద్దురా. వద్దంటే వద్దు. నా కొడుకు ఎలా ఉంటాడు, ఇది ఎలా ఉంది? నా కొడుకు పోలీస్ అయితే దేశంలో దొంగలే ఉండరు. వాడు రాజకీయాల్లోకి వస్తే అన్ని పక్షాలు వాడి పక్షమే. నా కొడుకు రేంజ్ ఏమిటి, దీని రేంజ్ ఏమిటి? పైగా ఆ నెల తక్కువదంతా ఫ్రెండ్షిప్పా? చిచ్చి చిచ్చి చి, నాకు నచ్చలేదు. నాకు వద్దు. దిస్ ఇస్ ఫైన్. ఓకే. Makes your skin glow. You can see the difference in 3 to 6 weeks. ఎవరక్క ఆవిడ? ఆవిడ మా తమ్ముడికి అమ్మ. తమ్ముడి అమ్మ. నిన్ను నాతో చూసిందిగా, ఇంకంతే. ఇక నుంచి నువ్వు కూడా ఆవిడకి శత్రువే. అమ్మా నువ్వు ఈ పని మీద ఉండు, నేను వెళ్ళి ఫోన్ చేసి వస్తా. పోరా. మేడం బూత్ ఎక్కడ? పెళ్ళైన తర్వాత ఇలాంటి పనులు నేను ఎప్పుడు చేయలేదు. అమ్మా ఎక్కడ? ఇంటెన్సివ్ కేర్ లో. రాకుడు సార్. హోమ్ మినిస్టర్ ఇదంతా చేయించాడు. స్టాలిన్, స్టాలిన్ ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? నడి రోడ్డు మీద అమ్మని చంపాలని చూసారని తెలుసు కూడా చూస్తూ ఊరుకోమంటావా? స్టాలిన్, స్టాలిన్ ఆగు. నేను చెప్పేది విను. స్టాలిన్. అవును స్టాలిన్, అక్క చెప్పేది విను. ఈ ప్రాబ్లం ఇంకా పెద్ద చేయొద్దు. నాకేం చెప్పొద్దు. అలా అంటావేంట్రా? కన్న తల్లి కింద జరిగిన తర్వాత ఏ కొడుకు చూస్తూ ఊరుకోడు. అయితే ఏం చేస్తావు? వెళ్ళి వాళ్ళని చంపుతావా? చెప్పు, చంపుతావా? ఒరే, ఇలాగే ఆవేశంగా అమ్మకు దూరం అయ్యాను. నువ్వు ఆవేశపడి ఏదైనా కేసులు చిక్కుకుంటే అమ్మకు తోడెవరుంటారో ఆలోచించావా? చూసావుగా అమ్మ కండిషన్, చూసావుగా. ఇటు చూడు, కాలు ఫ్రాక్చర్ అయిందని చెప్పారు. అమ్మ కనీసం ప్రాణాలతో ఉన్నందుకు సంతోషించు. నువ్వు వాళ్ళ మీద తిరగబడితే రేపు ఇంకో లారీ వచ్చి అమ్మని గుద్దదని ఏంట్రా గ్యారెంటీ? స్టాలిన్, ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టేద్దాం. అమ్మని ప్రాణాలతో చూడాలంటే ఒక్కసారి నా మాట విను. ఈ సమస్యని ఎలా సాల్వ్ చేయాలో నాకు తెలుసు. నేనేం చెప్పినా ఎదురు చెప్పకు, అర్థమైందా? నాతో రా. చలో చలో సాబ్ నా మిల్తే. 5 నిమిషాలు మినిస్టర్ గారిని కలిసి వెళ్ళిపోతామండి. అరే కైసి ఎవరైతే తుమ్ దిమాగ్ నహీ హై క్యా? వెళ్ళవమ్మా వెళ్ళు. సెక్యూరిటీ వాళ్ళని పంపించు. ఏం దాడి నిలబడ్డారా? రండి. నమస్కారం అండి. నేను డిఈఓ ఝాన్సీ. తెలుసు. ఇతను నా తమ్ముడు స్టాలిన్. ఇటు రండి. ఇదే నా ఇల్లు. ఇక ఈ పటం చూసినారా? 1962లో నా ఫస్ట్ ఎలక్షన్ మీటింగ్లో మాట్లాడినాను. అడుగడుగడుగో పక్కడు కూర్చున్నాడే అప్పట్లో చీఫ్ మినిస్టర్. అప్పుడు నాకు నూగు మీసాలు ఉన్నాయిలే. ఈ బొమ్మ చూసినారా? విశాఖ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరుగుళ్ళా అప్పుడు దిగిన ఫోటో. మా నెల్లూరులో పేదాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇయ్యాలని రైలు పట్టాల మీద పడుకున్నప్పుడు ఈ ఫోటో తీసినారులే. ఏంది మనిషి విషయానికి రాకుండా కథలు చెప్తా ఉండాడని డౌట్ పడతా ఉండారు కదా.
ప్రతి ఓడిలోనూ ఇద్దరు మనుషులు ఉంటారు, ఒకడు బయట ఇంకొకడు లోపల. నాలో బయటోడు ప్రజల మనిషిని నమ్మించే నాయకుడు వీడే, ఇంకొకడు ప్రతి నాయకుడు. చట్టానికి చిక్కడు, న్యాయానికి దొరకడు. చూద్దుగానిదా ఇదిగో చూడు, ఆడిటర్ కుటుంబం లారీ కింద పడి బలి. లారీ కింద పడి చావడానికి వాళ్ళకి పట్టించేపు నేనే తోయించిన. చీమా చీమా ఎందుకు కుట్టినావంటే నా బంగారు పుట్టలో ఏలు పెడితే కుట్టినా అందంట. మనదాట ఇట్లే. ఇదిగో ఇదిగో ఇటు చూడు, కలెక్టర్ని నరికి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు. బోలే ఓళ్ళయ్యా, గుర్తెట్టా తెలుస్తుంది నేనే అని పుట్టలో ఏలు పెట్టినాడు, పేపర్లో వార్త అయిపోయినాడు. ఓడి కర్మ. ఇంజనీర్ కుటుంబంతో సహా ఆత్మహత్య. వీడు అంతే, పుట్టలో ఏలు కాదు నేరుగా కాలే పెట్టేసినాడు. ఓడితో పాటు మొత్తం కుటుంబాన్ని తోలుకుపోయినాడు. ఈ చచ్చిన వాళ్ళు ఎవరు నా కుటుంబం జోలికి రాలే. నీ తమ్ముడు వచ్చినాడు. ఎంత పొగరుంటే నా కూతురు ఇంటికొచ్చి బెదిరిస్తాడు. ఏందే? అయ్యా, మా తమ్ముడు చాలా మంచివాడు. తెలుసో తెలియకో మీ మనుషులతో గొడవ పడ్డాడు. అనుకోకుండా అది పెద్దదైపోయింది. అందుకే మిమ్మల్ని క్షమించమని అడగడానికి వచ్చాం. ఓడిని చూస్తా ఉంటే అట్ట కనిపించడం లేదే. లేదు సార్, అందుకే వచ్చాం. అట్నా? రే, వెళ్ళు. ఇట్రా చెప్తా. రా ఇట్రా, రా స్టాలిన్, రా పక్కకు రా. రా, ఇంకొక రవ పక్కకు రా. ముందుకు రా, రా. అదే ఆడాను. రే, బాబుకు ఫోన్ చేయండి. చూసినమ్మా, మా అట్టిచ్చినంటే ఓడిని ఆ గీతలో నిలబెట్టినా. ఏం చేయమంటావు? నా స్నేహితుల ముందు, నా భర్త ముందు వీడు నన్ను అవమానపరిచాడు. మన అందరి ముందు, వీడి ముందు వీడి అక్కకి అవమానం జరగాలి. వెళ్ళవే, వెళ్ళి మా ఆయన కాళ్ళ మీద పడు. నీ ఐదోతనానికి గుర్తుగా నువ్వు పెట్టుకున్న ఆ బొట్టు మా ఆయన కుడికాలు బొట్ట వేలకు అంటుకోవాలి. వెళ్ళు, వెళ్ళమని చెప్పనానా? వెనక్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళు. సార్, మీరు పెద్దవాళ్ళు, మీ వెనకాల ప్రభుత్వమే ఉంది. మేము చాలా మామూలు వాళ్ళం. కానీ నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతాను. నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ముందు నా మీద చెయ్యి వేసి ఆ తర్వాత మా వాళ్ళ జోలికి వెళ్ళు. కాదు కూడదు అనుకుంటే నీకు నీ వాళ్ళెవ్వరూ మిగలరు. ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే రా. మినిస్టర్, నీలోనే కాదు నాలోనూ ఇద్దరున్నారు. బరిలో ఉన్నప్పుడు అక్క మాట విన్న తమ్ముణ్ణి, బరి దాటాక ఆ దేవుడు మాట కూడా లెక్క చెయ్యని స్టాలిన్ని. టేక్